హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా ఎపిసోడ్ 44. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ప్రాప్తి నిద్రపోయాక ఆమెని దగ్గరికి తీసుకొని అంటి అంటనట్టుగా పెదాలపై ముద్దు పెట్టుకొని నవ్వుతూ పడుకున్నాడు అగస్త్య. మనసులో ప్రేమ దాచుకొని పైకి భలే నటిస్తుంది అనుకుంటూ. నాకు చెప్పకుండా ఇండియా ఎందుకు వెళ్ళావు అరుస్తున్నాడు ఫోన్లో జాన్ లైలా పైన. మీరు ఏ విషయం కరెక్ట్గా చెప్పట్లేదు, అందుకే మీకు చెప్పకుండా వచ్చేశాను అంది లైలా. ఏమని చెప్పాలి? ఆ వ్యక్తి ఏదో హెల్ప్ చేయడానికి వచ్చాడు, కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదు. నీకు అర్థమవుతుందా అంటూ అరుస్తున్న ల్యాండ్ ఫోన్ ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయింది. హలో లైలా, వింటున్నావా? హలో హలో అంటూ అరుస్తున్నాడు జాన్ ఫోన్లో. వెంటనే ఫోన్ లాక్కొని పక్కన పెట్టేసి ఏం చెప్తున్నావు దానికి అని అడిగింది జూలీ. నిజం చెప్తున్నాను నాని, తను ఇండియా వెళ్ళింది. మీకు తెలుసా తను ఏం చేయబోతుందో అన్నాడు. నాకు తెలుసు, ఇన్ఫాక్ట్ నేనే తనని పంపించాను ఫాతిమాని తోడుగా ఇచ్చి అంటుంది జూలీ. వాట్ నాన్సెన్స్ నాని, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు అన్ని విషయాలు తెలుసు. చూస్తూ చూస్తూ వేరే వాళ్ళ లైఫ్తో ఆడుకోవద్దు అంటాడు జాన్. నాన్సెన్స్ మాట్లాడకు జాన్, అగస్యను లైలా కలవాల్సిన అవసరం ఉంది అంటుంది జూలీ. నో, అంత అవసరం ఏముంది అని అడిగాడు జాన్. ఇది మరీ బాగుంది. తన భర్తను తను ఎందుకు కలవాలో కూడా రీజన్ చెప్పాలా అని అడిగింది. వాట్ నాన్ సెన్స్, అగస్య తన భర్త కాదు అంటాడు జాన్. పిచ్చిగా మాట్లాడకు. బైబిల్ సాక్షిగా చేసుకొని వెడ్డింగ్ రింగ్ తొడిగిన అగస్య లైలకి హస్బెండ్ కాక ఇంకేంటి అని అడిగింది కోపంగా జూలీ. నాని, నువ్వు మర్చిపోయావా అప్పటి మన సిచ్యువేషన్? తను మనకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అన్నాడు జాన్. అది హెల్ప్ అని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ రోజు ఆ రింగ్ పెట్టకపోతే నా మనవరాలు ప్రాణాలతో ఉండేది కాదు అని నేననుకుంటున్నాను. లైలా బతుకుతుందని మనము అనుకున్నామా? ఏదో మిరాకిల్ జరిగిందని డాక్టర్ చెప్పాడు, కానీ అది మిరాకిల్ కాదు. అగస్యపై తనకు ఉన్న ప్రేమ తనను కాపాడింది, కోమా నుంచి బయటపడేలా చేసింది, ఇప్పుడు ఇండియా వెళ్ళేలా చేసింది అని నేననుకుంటున్నాను అంటుంది జూలీ. ఇలా ఒకరి లైఫ్ ని స్పాయిల్ చేసే అధికారం మనకు ఎవరు ఇచ్చారు అని అడుగుతా జాన్. చెప్పాను కదా, నాన్ సెన్స్ మాట్లాడకు. నా మనవరాలు అగస్య భార్య, అంతేకాని తను అతనికి పనిష్మెంట్ అవ్వదు అంటుంది జూలీ. మీకు ఎలా చెప్పాలి? అంత దూరం వెళ్ళిన లైలా దగా పడే వస్తుంది తప్ప వాడి మనసు గెలుచుకొని రాదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తలుచుకుంటే భయమేస్తుంది జాన్కి. వెంటనే ఇండియాకి కాల్ చేశాడు. అన్నయ్య ప్లీజ్, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి ఓకే అను. ఆ తర్వాత ఎప్పుడు మీరు చెప్పినట్టు వింటాను. ఆఫీస్లో వర్క్ చేసి చేసి అలసిపోయాను. ప్లీజ్ ప్లీజ్ అంటూ హాల్లో గట్టిగా పట్టేసుకున్నాడు అశ్విన్ అగస్త్యని. అగస్త్య మాత్రం ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా చాలా సీరియస్ గా ఉన్నాడు. ప్లీజ్ లీవ్ అన్నాడు. నో అంటూ గట్టిగా పట్టుకున్నాడు హక్ చేసుకుని అగస్త్యని అశ్విన్. నువ్వు ఎంత కాకబట్టినా నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నీ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులయ్యిందిరా? జస్ట్ 6 months. అప్పుడే నీకు బ్రేక్ కావాలా? చాలా సీరియస్ గా అడిగాడు అగస్త్య. అఫ్ కోర్స్ అన్నయ్య, ఒక హాలిడే ట్రిప్ లేదు, ఒక వెకేషన్ లేదు, వీకెండ్ లేదు, ఒక పార్టీ పబ్బు ఏది లేదు. నా ఫ్రెండ్స్ అయితే మర్చిపోయాను. చాలా బోరింగ్ అయిపోయింది లైఫ్. జస్ట్ 1 week అన్నయ్య, జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల వరకు అడగను ప్లీజ్ ప్రాధేయపడ్డాడు అశ్విన్. అప్పుడే వచ్చిన సుధీర్, మోనిషా అశ్విన్ చేష్టలను చూస్తూ ఉన్నారు. అశ్విన్ ఇంకా చూసుకోలేదు వెనక ఉన్న వాళ్ళను. అగస్యని ముందు నుంచి హక్ చేసుకుని పసిపిల్లాడిలా ఊపుతున్నాడు అన్నయ్య అన్నయ్య అంటూ అశ్విన్ అగస్యని. ఆఫీస్లో డేరింగ్ గా డాషింగ్ గా కనిపించే అశ్విన్ మరి చిన్న పిల్లాడిలా
చేస్తుండడంతో మోనికి నవ్వు వస్తుంది. ముసిముసిగా నవ్వుకుంటుంది. దేనికో కాకపడుతున్నట్టున్నాడు మనోడు అడిగాడు సుధీర్. సుధీర్ మాట విని వెనక్కి చూశాడు. అక్కడ సుధీర్ అండ్ మోనిషా కనిపిస్తారు అశ్విన్కి. ఎస్, వర్క్ చేసి చేసి అలసిపోయాడంట. హాలిడే ట్రిప్కి వెళ్తాడంట అన్నాడు అగస్త్య. వెంటనే సరిగ్గా నిలబడి ప్లీజ్ అన్నయ్య, ఆ అమ్మాయి ముందు నా పరువు తీయకు అని గుసగుసగా చెప్పాడు అశ్విన్. ఓ రియల్లీ అంటూ కన్ను కొట్టి నవ్వుతాడు అగస్త్య. ఆ తర్వాత రండి టిఫిన్ చేద్దాం అంటూ డైనింగ్ ఏరియా వైపు దారి తీస్తాడు. మేము తినేసి వచ్చాంరా అంటాడు సుధీర్. పర్లేదు, జ్యూస్ తీసుకోండి అంటాడు అగస్త్య. ఈలోగా ప్రాప్తి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. ఈ మధ్య టిఫిన్ కి చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అంటూ చైర్లో కూర్చుంటాడు అగస్త్య. ఏ భోజనం మాత్రం ఉండట్లేదా నీకు అని నవ్వుతాడు సుధీర్. దానికి అశ్విన్ మోనిషాలు కూడా నవ్వుకుంటారు తామలో తాము. అది గమనించిన ప్రాప్తి కోపంగా చూస్తుంది అగస్త్యని. ఎర్లీ మార్నింగ్ మేడం డైనింగ్ టేబుల్ దగ్గర చూడడం, నైట్ బెడ్ దగ్గర పక్కన పడుకోవడం, అంతే పాపం అగస్త్య. రే నీ అబ్బా, ఇప్పుడు తనకి కోపం వచ్చిందంటే ఈ టిఫిన్ కూడా ఉండదు అంటూ ప్లేట్ చూపించి నా ప్రిన్సెస్ ఎక్కడా అని మేడ్ని పిలిచి పాపని తీసుకురమ్మంటాడు అగస్త్య. కవితమ్మ ఉండగా పాపకి మరో ఇద్దరిని అపాయింట్ చేశాడు జాగ్రత్తగా చూసుకోవడానికి. ప్లీజ్ అన్నయ్య, 15 days వద్దు, ఓన్లీ 1 week ప్లీజ్ అన్నయ్య, మళ్ళీ తను బతిమాలడం కంటిన్యూ చేశాడు అశ్విన్. అప్పుడే అక్కడికి వచ్చిన సనాని చూసి హాయ్ అంటూ పలకరిస్తారు అందరూ. అందరికీ నవ్వుతూ చెయ్యి ఊపుతుంది సన. ఆ తర్వాత తనని అగస్య టేబుల్ పై కూర్చోబెడతాడు. అశ్విన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య అని. అది చూసిన సన బుల్లి బ్రెయిన్ కి ఏం తట్టిందో తెలీదు. వెంటనే తన చాక్లెట్ తీసి అశ్విన్ కి ఇస్తుంది. ఇది ఒక్కతే తిను, మళ్ళీ కాపు వస్తుంది అని చెప్తుంది క్యూట్ గా సన. చాక్లెట్ చూసి నాకెందుకు ఇస్తున్నావమ్మా అని అడుగుతాడు అశ్విన్. నువ్వు పప్పాని పీచ్ పీచ్ అంటున్నావు కదా, చాకీ కోసమే, అందుకే ఇచ్చున్నా అంటుంది. అది విని అందరూ నవ్వుతారు. చాక్లెట్ కోసం ప్లీజ్ ప్లీజ్ అంటుంది తను, కాబట్టి అశ్విన్ కూడా చాక్లెట్ అడుగుతున్నాడని తనకి అర్థమయ్యింది. అది విని అందరూ నవ్వుతారు. తను చాక్లెట్ కోసం ప్లీజ్ ప్లీజ్ అంటుంది కాబట్టి అశ్విన్ కూడా చాక్లెటే అడుగుతున్నాడు అని సనకి అర్థం అయ్యింది. అందుకే అలా అంది. దాంతో నాకేమొద్దు చాకీ, మీ పప్ప వెరీ బ్యాడ్ అంటాడు అశ్విన్. అశ్విన్ని కోపంగా చూస్తూ నో అంటుంది సన. అయితే మీ మమ్మీ బ్యాడ్ అంటాడు వెంటనే అశ్విన్. నో, మమ్మ గుడ్డు అంటుంది టక్కున మూతి చున్నాలా చుట్టి సన. దాంతో అందరూ నవ్వుతారు. ఏంటమ్మా మీ మమ్మీ గుడ్డా, కాకి గుడ్డ కోడిగుడ్డ అని అడుగుతాడు అశ్విన్ ప్రాప్తిని టీస్ చేస్తూ. వెంటనే నెత్తి మీద ఒక్కటిస్తుంది ప్రాప్తి అశ్విన్కి. మీ భార్యాభర్తల దౌర్జన్యం చాలా ఎక్కువైపోయింది నా పైన అంటూ ఉడుక్కుంటూ నెత్తి రాసుకుంటాడు. ఈలోపు రఘురాం విజయ కూడా టిఫిన్ కి వస్తారు. అందరూ విష్ చేస్తారు వాళ్ళని. విజయ సైలెంట్ గా అందరినీ చూస్తూ కూర్చుంటుంది వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే. మోనిషా ప్రాప్తి దూరంగా వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటారు. ఎలా ఉంది లైఫ్ అని అడుగుతుంది మోనిషా. గుడ్ అనలేను, బ్యాడ్ అనలేను అంటూ తను ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది చెప్తుంది ప్రాప్తి మౌనికి. ఇప్పటి వరకు సమస్యలే కదా, ఇప్పుడైనా హ్యాపీగా ఉండు అంటుంది మౌని. కానీ ఎలానే, ఆంటీ సరిగ్గా మాట్లాడట్లేదు, పైగా నా పైన కోపం ఇంకా ఎక్కువైపోయింది. అప్పట్లోనే నేను నచ్చలేదంట, ఇప్పుడు నచ్చుతానా అంటుంది ప్రాప్తి. నచ్చడం నచ్చకపోవడం లాంటివే అయిపోయాయి. నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. అన్నిటికంటే ముఖ్యం అగస్త్య, అతని ప్రేమ. నువ్వు వాటికి మాత్రమే వాల్యూ ఇవ్వు.
కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఇవాళ బ్రేకప్ పేరుతో ఈజీగా విడిపోతున్నారే. అలాంటిది రీజన్ ఏదైనా నువ్వు చెప్పా పెట్టకుండా పారిపోయినా కూడా తన ప్రేమను చంపుకోలేక మరొక పెళ్లి చేసుకోలేకపోయాడు. నువ్వు కనిపించాక కూడా నిన్ను టార్చర్ పెడుతూనే తను కూడా టార్చర్ అనుభవించాడు. ఆ తర్వాత మనసు పెట్టి నీ వేలో నీ వైపు కూడా నిజం ఉంటుందని ఆలోచిస్తూ నిన్ను నమ్మి నీ వైపు నిలబడ్డాడు అగస్త్య. అతని ప్రేమకి, అతని నమ్మకానికి నువ్వు కూడా నీ వంతు సపోర్ట్ ఇవ్వాలి. నిజం చెప్తున్నా, అగస్త్య లాంటి మనుషులు అస్సలు ఉండరే. అసలు వదులుకోకు తనని అని చెప్తుంది మోని. మోని మాటలలో కూడా వాస్తవం ఉంది. నిజానికి నా తండ్రి కూడా నన్ను ఇంత నమ్మలేదు. ఏ రోజు ఇంత ప్రేమ చూపించలేదు అనుకుంటుంది మనసులో ప్రాప్తి. తర్వాత కాసేపు మాట్లాడుకొని అందరూ బయలుదేరుతారు. ఆఫీస్కి చివరిగా అగస్త్య పాపని ఎత్తుకొని బయటికి వస్తుంది ప్రాప్తి అగస్త్యకి బాయ్ చెప్పించడానికి. కానీ సనా ఫేస్ మార్చుకొని పెట్టుకుంటుంది. బాయ్ చెప్పదు. ప్రాప్తి ఎంత చెప్పినా అలిగినట్టుగా ఉంది తన ఫేస్. అలా తన ఫేస్ ని చూసి అగస్య మళ్ళీ కారు దిగి ఏమైంది నా ప్రిన్సెస్ కి అని అడుగుతాడు తనని. ఆకుందాం ఆపిచ్చిపోకు అంటుంది తన భాషలో. ఆడుకుందాం ఆఫీస్ వెళ్ళకు అని ఏడుపు ముఖంతో. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేకపోతే వెళ్ళేవాణ్ణి కాదు సనమారం చేస్తుంటే అంటాడు ప్రాప్తితో. మీరు రండి, కాసేపట్లో అన్ని మర్చిపోతుంది తను అంటుంది ప్రాప్తి. ఇలా ఇవ్వు అంటూ ఎత్తుకొని తనకేవో కబుర్లు చెప్పి త్వరగా వస్తాను అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తాడు. కిస్ పెట్టి అగస్త్య అయినా ముఖం మార్చుకునే బాయ్ చెప్పింది సన. ఇక టైం అవ్వడంతో తప్పక వెళ్ళాల్సి వస్తుంది అగస్త్యకి. జూలీ లైలాకి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను, ఇవాళ తనని కలవడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటుంది లైలా. అలాగే వెళ్ళిరా. ఒకవేళ అక్కడ నీకు ఎలాంటి ఇన్సల్ట్ జరిగినా లేదా నిన్ను యాక్సెప్ట్ చెయ్యకపోయినా నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ముఖ్యంగా నీ బ్రెయిన్ పైన ప్రెషర్ పడకూడదు. నా ఒంట్లో బాగుంటే నేనే వచ్చేదాన్ని, కానీ ఈ కాళ్ళ నొప్పులతో నేను సుఖంగా ఉండలేను, నిన్ను సుఖంగా ఉంచలేను అక్కడికి వచ్చి. అందుకే ఫాతిమాను పంపించాను. నువ్వు సరైన టైంకి ఫుడ్ తీసుకుంటూ టాబ్లెట్లు వేసుకో. అసలు ప్రెషర్ తీసుకోకు బతిమాలుతూ అంటుంది జూలీ. ఆమె మాటల్లో ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది లైలాకి. అలాగే నాని, మీరు టెన్షన్ అవ్వకండి, నేను బాగానే ఉన్నాను. డాక్టర్ సలహాలు పాటిస్తున్నాను. కానీ హోటల్లో ఉండడమే ఇబ్బందిగా ఉంది అంటుంది. నేను నీకోసం అక్కడ ఒక గెస్ట్ హౌస్ చూశాను. 2 రోజుల్లో అది చెక్అవుట్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళు. అన్ని విషయాలు ఫాతిమా చూసుకుంటుంది. ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది జూలీ. ఇక వెంటనే అగస్య పేరు గూగుల్లో సెర్చ్ చేసి తన ఫోటో చూస్తుంది లైలా. అబ్బా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు. నువ్వు నిజంగా ఇంత అందంగా ఉంటావా, లేక నా కళ్ళకి ఇలా కనిపిస్తున్నావా అనుకుంటూ మరొకసారి కళ్ళు మూసుకొని తనకు వెడ్డింగ్ రింగ్ పెట్టిన సన్నివేశాన్ని మరొకసారి మననం చేసుకుంది లైలా. ఒక్కసారిగా తన ఒంట్లో ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపించి ఇక వెంటనే రెడీ అయి ఇక తన అడ్రస్ కి బయలుదేరింది ఫాతిమాని తీసుకొని లైలా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.